విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించడాన్ని అన్ని పక్షాల పార్టీలు ఆహ్వానిస్తూ ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి వైసీపీ కుట్ర బుద్ధి చూపిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ 5 ఏళ్ల పాటు ఏం ఉద్యమం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గత 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం సంప్రదింపులు జరిపాకే ఆ నిర్ణయం తీసుకున్నామని స్వయంగా అప్పటి కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటించిన సంగతి మరచిపోయారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన చేశామని, దాదాపు 2 లక్షల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం చంద్రబాబు 6 నెలలుగా ఢిల్లీకి అనేక సార్లు తిరిగి ఈ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించేలా కృషి చేశారన్నారు. చంద్రబాబు దార్శనికతకు, జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు 6 నెలల తమ పాలనే నిదర్శనమని చెప్పారు. ఉత్తరాంధ్రకు ఇంత మేలు జరుగుతుంటే ఇప్పటికైనా వైసీపీ నాయకులు వక్రబుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు.